హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నిన్నటి వీడియో అనమాట. నిన్ననైతే నేను మిషన్ పెట్టలేదండి పొద్దుటి నుంచి. నిన్న కొంచెం పని ఉండి వేరే ఊరైతే వెళ్ళాను అనమాట. వచ్చేసరికి 7 అయితే అయింది. 7కి రాగానే కొంచెం టీ తాగేసి ఇంకా అన్నం అయితే ఏం తినలేదండి. వెంటనే ఒక 5 చీరలు ఉంటే ఫాల్స్ వేసేసిన. ఎందుకంటే టైం అయితే మస్తు వాల్యూ అండి. అసలు ఒక్క పూట మిస్ అయితే ఎన్ని బ్లౌజులు ఆగిపోతున్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి పండుగకు మీద పడ్డట్టుగా అయిపోయింది. 5 చీరల ఫాళ్ళు. నేను ఎప్పుడైనా ఫాల్స్ అయితే ఈవినింగ్ టైంలోనే వేస్తాను. మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో. ఈవినింగ్ టైంలోనే చీర ఫాల్స్ వేస్తాను. ఇంకా 5 చీరల్లో 3 చీరలేమో ఇలా కుట్టాల్సినవి అనమాట. అంటే ఒక సైడ్ ఏమో కుట్టు వస్తుంది, ఒక సైడ్ ఏమో మనం కుట్టాలి. అంటే ఒక సైడ్ ఏమో మిషన్ మీద కుట్టాలి, ఒక సైడ్ ఏమో ఈ విధంగా చేతి పని చేయాలన్నమాట. ఇంకా ఇక 5 చీరల్లో 2 చీరలు ఏమో ఫుల్ ఫాల్స్ కొంగులు పోసి పక్కకు పెట్టేశాను. ఇవేమో ఒక సైడ్ కుట్టి ఒక సైడ్ ఏమో చేతి పని చేస్తున్నాను అనమాట. మా గౌతమ్ని అయితే అంటే మా బాబుని ఫ్యాడ్ అయితే అడుక్కున్నాను. ఫ్యాడ్ మీద అయితే నీట్గా ముడతలు రాకుండా వస్తుందండి. కొంతమందికి అయితే అసలు నార్మల్గా జిగ్జాగే పోయించుకోరు, వాళ్ళు ఓవర్లాక్ నార్మల్ మిషన్ మీదనే కుట్టేసుకుంటారు. కానీ కొంతమంది ఏమో ఇదిగోండి ఈ విధంగా ఓవర్లాక్ చేయించడం, వన్ సైడ్ చేతి పని చేపించడం చేస్తారు. అక్క మరి ఇంత కష్టపడి చేతి పని చేస్తున్నారు, మనీ ఏమైనా ఎక్కువగా ఉంటుందా అంటే ఒక 20 రూపీస్ మాత్రమే అండి ఎక్స్ట్రా ఇట్లా చేతి పని చేసినందుకు. ఫాల్ వాళ్ళదే అయితే 50 రూపీస్ తీసుకుంటా అనమాట కుట్టి చేతి పని చేసినందుకు. లేదు ఓవర్లాక్ ఒకటే చేతి పని కాదు మొత్తం కుట్టుడే అంటే మాత్రం 50 రూపాయలకు తక్కువ తీసుకుంటా. ఫాల్ మనదే అయితేనేమో 50 తీసుకుంటా, అంటే 30 రూపీస్ వేసినందుకు. ఇక్కడ 30 రూపీస్ ప్లస్ చేతి పని చేసినందుకు 20 రూపీస్ అనమాట. చూడండి చేతి పని అయితే వన్ సైడ్ చేస్తున్నా. ఇదిగో ఇటువైపు ఏమో కుట్టు, ఇటువైపు ఏమో చేతి పని అనమాట. ఊరెళ్ళి వచ్చి రాగానే 5 చీరల ఫాల్స్ అయితే వేసిన. అన్నం అయితే తినాలని లేదనమాట, కొంచెం లేట్గా తిన్నాను. ఇంకా ఈ ఫాల్స్ పని అయిపోయిందంటే రేపు బ్లౌజులు ఉన్నాయండి చాలా. పండగకి ఒకేసారి మీద పడ్డట్టుగా అయిపోయింది. లిటరల్గా ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. 3 చీరల ఫాళ్ళు పోసేసరికి ఎంత అవుతుందో చూడాలి. 7:30కి అట్లా స్టార్ట్ చేస్తే 3 చీరల ఫాళ్ళు కుట్టాను మిషన్ మీద, తర్వాత చేతితో కుడుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా 2 సార్లు నాకు చెయ్యి బార్ తీసుకున్నానంటే 2 సార్లు నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ ఫాల్స్ వచ్చేసి పెద్ద ఫాల్స్. నార్మల్ ఫాల్స్ అయితే 2 మీటర్లు 2.5 ఉంటాయి, కానీ పెద్ద ఫాల్స్ ఎట్లా అంటే 2.5 ఉంటాయి అనమాట. ఖచ్చితంగా పెద్ద ఫాల్స్ అంటే ఒక 5-6 ఇంచులు ఉంటుంది ఫాల్. నార్మల్ ఫాల్ 3.5-4 ఇంచులే, ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట పెద్ద ఫాలు. ఈ విధంగా సాపుగా అనుకుంటూ కొంచెం 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 చేతి పని చేయాలి. అసలు మా ఊర్లో అయితే ఇట్లా చేసేది చూస్తే మాత్రం అవసరం ఆ చేతి పని ఎవరు చేయించుకుంటారమ్మా ఈ రోజుల్లో అని అంటారు. కానీ ఇంకా కస్టమర్ చాయిస్ మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వీలైతే చేస్తా అని చెప్పాలి, లేకపోతే లేదు అంతే. కానీ ఇది అవసరమా అది అవసరమా అని కస్టమర్ని మనం అనలేం కదా. వేరే వాళ్ళు ఉండి చేతి పని అవసరమా కుట్టరాదు అని ఇట్లా నేను చేస్తుంటే వచ్చిన వాళ్ళు అన్నారు. కానీ నాకు చాలామంది కస్టమర్స్ లేరండి ఇట్లా చేతి పని చేయించుకునే వాళ్ళు, ఒక్కరు మాత్రమే ఉన్నారు. తను ఇంకా మొత్తం గిరాకీ మొత్తం నా దగ్గరికే తెస్తుంది. ఇంక ఈ చీరల్ని నేను ఇప్పుడు చేయను అంటే వేరే దగ్గరికి తీసుకెళ్ళలేదు కదా, ఎందుకంటే బ్లౌజులు ఏడ కుట్టించినవో ఇవి కూడా అన్నే చేయించుకో మాకు తీరదు అని అంటారు కదా. కాబట్టి మనం ఎక్కువవి పట్టుకోవాలి, తక్కువవి పట్టుకోవాలి. 20 రూపీస్కి ఏమొస్తుంది అనుకోవచ్చు, ఇలాంటి 10 చీరలు చేస్తే 200 వస్తాయి. అలా ఆలోచించుకుంటా నేను, ఎందుకులే వదిలేయడం అని చెప్పేసి ఒక 10-15 నిమిషాల్లో ఒక్కొక్క చీర అయితే పోస్తాను. ఇప్పుడు ఎట్లాగో నైట్ టైంలో ఖాళీయే కాబట్టి ఇదన్నమాట. 3 చీరలు అని చెప్పానుగా, ఇది ఒకటైతే పోసిన, ఇది పోస్తున్నా, ఇది పోయాలి. ఫాల్ ఒక సైడ్ అయితే కుట్టి పెట్టిన అనమాట. రెండింటికి ఒకటే దారం కలుస్తుంది కాబట్టి ఇంకా చేతి పని అయితే చేస్తున్నా అనమాట. పని అయితే అట్లనే ఆగిపోతుందండి. కుట్టాల్సిన బట్టలు ఇవన్నీ ఇట్లా ఉండగా మా హాని వచ్చి అయితే ఇంకా నాకెప్పుడు కుడతావని అంటది. ఇదిగోండి ఉక్సులు దారాలు అయితే ఇందులో పెట్టేసుకుంటా నేను. ఒక 2 ప్యాకెట్లు చించి అందులో పోసుకుంటే ఎప్పుడైనా అంటే బయటకే ఇస్తున్నాను అనుకోండి చేతి పని చేయడానికి. ఇదిగోని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా చేతి పని అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ నుంచి బొటిక్స్లో చేపించడం, వాళ్ళకు చేతి పని చేపించడం అలవాటు అయిందనమాట. పై వైపు చేతి పని, కింది వైపు ఏమో కుట్ట అనమాట. నేను దీని గురించి ఒక వీడియో అయితే మన టైలరింగ్ ఛానల్లో చేస్తాను, ఓకేనా. టైం అయితే 10 దాటిపోయింది, మీకు టైం కూడా చూపిస్తాను.
ఇంకా మడతేసి ఎవరి కవర్లో వాళ్ళవి పెట్టేస్తే నాకు ఇంటి నిండా ఉండవన్నమాట. ఎందుకంటే ఇల్లు చాలా చిన్నదిగా ఉంది కదా, అందుకని. ఇంకొకటి ఏంటి అంటే జనాలు మనం చేసిందే పని మనమే గ్రేటు అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఇతరులను చులకనగా చూడడం మాత్రం చాలా తప్పండి నిజంగా. నేను చేసే పని నాకు వస్తుంది, ఈ పని ఇంకొకరికి రావాలంటే రాదు కదా. అంటే వ్యవసాయం చేసే వాళ్ళకు మిషన్ కుట్టమంటే బ్లౌజులు కుట్టమంటే కట్ చేసి కుట్టగలుగుతారా మీరే చెప్పండి. నేను చేసే పనికి నేను వాల్యూ ఇచ్చుకుంటా, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ చులకనగా అయితే చేసి చూడొద్దు. ఎందుకు అంటే వ్యవసాయం చేస్తున్నారు ఓకే, మీది మీ పని, వ్యవసాయం చేసిన వాళ్ళే మనుషుల్లాగా చూస్తున్నారు కొంతమంది అయితే. అంటే నాకు వ్యవసాయం పని అంత బాగా రాదు, నాకు వచ్చిన పని ఇది. నేను అంటే పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి చాలామంది అట్లా అంటున్నారు. కొంతమంది ఏమో మా ఆమెకి ఏంది 3-4 బ్లౌజులు కుడితే మొత్తానికైతే టార్గెట్ అయితే కంప్లీట్ చేశానండి. 5 చీరల ఫాల్ కుట్టేసి 3 చీరలు ఏమో చేతి పని చేసేసాను. ఇంకా ఎవరి కవర్లో వాళ్ళవి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. మాకు రూమ్ అనేది చిన్నగా ఉండడం వల్ల అంత గజిబిజిగా ఉంటుంది. అంటే ఒక్కొక్క రూమ్లో సర్దాల్సినవన్నీ కూడా ఒక్క రూమ్లోనే ఉంటాయి కాబట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా ఫాస్ట్గా అయితే చేతి పని చేస్తాను, కానీ ఇంకా అది అన్ని పనులు నేనే చేయాలంటే మేనేజ్ చేయలేను అనమాట. కానీ చీర ఫాల్ అయితే బయటకి ఇస్తే ఎవరు చేయనంటారండి, అంటే నాకు రాదు అని చెప్పి అంటారు. కాబట్టి ఇంకా చీర ఫాల్ వరకు నేను వేస్తున్నాను, చేతి పనికి బయటకి ఇస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఫాల్స్ నేను కుడుతున్నాను. ఎప్పుడో ఎక్కువగా గిరాకీ ఉన్నప్పుడు మాత్రం ఫాల్స్ కూడా బయటకే ఇస్తున్నాను అనమాట. మెయిన్లీ బ్లౌజులు మీరే కుట్టాలి అంటారు కదా, అందుకని. మొత్తానికైతే ఈ చీరలు అయితే ఫాల్ వేయడం అయిపోయిందండి. ఇంకా కవర్లలో పెట్టేసి పెట్టుకోవటమే. ఎప్పటిదప్పుడు సర్దకపోయింది అనుకోండి ఇంకెక్కడిదక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, నీట్గా అయితే ఉండదు. ఒకటే రూమ్ కాబట్టి ఇంకా అడ్జస్ట్మెంట్ అవ్వక తప్పదు. వీళ్ళ కవర్ వచ్చేసి ఇదనమాట, ఇందులో పెట్టేస్తే అయిపోతుంది. ఈ చీరల తాలూకా బ్లౌజులు అంటే ఈమె బ్లౌజులు ఒక 3 ఉన్నాయి. ఈ చీరల మీదవి కాదులేండి, వేరే బ్లౌజులు అనమాట. అంటే వేరే బ్లౌజ్ పీసులు తెచ్చింది, ఇవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం కుట్టిస్తుంది అనమాట. చాలా బాగా కుట్టిస్తుంది. ఇలాంటి వాళ్ళకు వెంటనే కుట్టి ఇవ్వాలనిపిస్తుంది అనమాట. మనీ కూడా కరెక్ట్గా టైంకి ఇచ్చేస్తుంది. ఇదిగోండి ఇవేమో 2 చీరల ఫాల్స్, ఇవి కూడా వేసి పక్కకు పెట్టేసిన. ఉక్సులు కాజాలు పోయాలి ఒక బ్లౌజ్కి, అవి చేస్తాను. ఇది వచ్చేసి ఉక్సుల డబ్బా అనమాట. ఇంకా బయట మిషన్ దగ్గర ఎట్లా ఉందనేది అయితే చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగోండి ఈరోజు మిషన్ పెట్టలేదు, అయినా చూడండి మిషన్ దగ్గర ఎన్ని ఉన్నాయో. రాగానే ఫస్ట్ బ్లౌజులు ఎన్ని ఉన్నాయి, ఫాల్స్ ఎన్ని ఉన్నాయని తీసి పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను ఉండండి. ఇది ఒకరిది, అంటే బ్లౌజును ఇచ్చిన ఆది బ్లౌజ్ను బ్లౌజ్ పీస్ని కట్టి పెట్టుకున్నాను అనమాట. రాగానే ఇవన్నీ వేరు చేసి పెట్టుకున్నాను. ఇదొకటి అదొకటి 2 బ్లౌజులు. ఇవి మాత్రం 3 బ్లౌజులు. ఇప్పుడు నేను చీర ఫాల్స్ పోసాను కదా అవన్నమాట. 3 బ్లౌజులు, 2 ఏమో లైనింగ్వి, 1 సాదా అనమాట. ఇవి 2 లైనింగ్వే, ఇవి వేరే వాళ్ళవి. మొత్తంగా 8 బ్లౌజులు ఉన్నాయి, అంటే కట్ చేయాల్సినవి. కట్ చేసినవి ఉన్నాయి ఇంకా 2-3 చూపిస్తాను. ఇది లాంగ్ ఫ్రాకు, ఇది చీర అనమాట. చీర తెచ్చిచ్చారు లాంగ్ ఫ్రాక్ కుట్టమని. ఇదిగోండి బాగుంది చీర. ఫ్రాక్ ఎలా వస్తుందో వచ్చిన తర్వాత, అంటే కుట్టిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. లైనింగ్ నన్ను తెమ్మన్నారు, తెచ్చాను. కానీ బాడీ పార్ట్కి ఇట్లా కాటన్ పీస్ వేస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళైతే 80 సెంటీమీటర్ పీస్ అయితే తెచ్చిచ్చిరనమాట. అస్సలు ఓపిక లేకుండే ఊరెళ్ళి ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలంటే ఫుల్ కష్టం కదా. ఇదేమో లాంగ్ ఫ్రాక్. ఇంకా ఇవి కుట్టినవి, మొన్న కుడదామని చెప్పేసి కట్ చేశాను. ఇవి 2 ఆగిపోయినాయి అనమాట. సాదా బ్లౌజ్ అంటే నెగ్లెట్ అసలు నిజంగా కూడా. ఇదొకటి సాదా బ్లౌజు, ఇవి 3 ఫస్ట్ కుట్టాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టిన 2 లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రజెంట్ 2-3 డేస్లో ఇవ్వాల్సిన అర్జెంట్వి అనమాట. ఇంకా వేరేవి ఇంకొకటి 2 ఉన్నాయి. ఇది కూడా ఒక బ్లౌజ్ ఉంది, ఇది కూడా ఒకరిది. ఆది బ్లౌజు తోటి ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టిచ్చేసాను, ఒకటైతే అర్జెంట్గా ఇచ్చేసాను, ఒకటి ఆపాను అనమాట. ఇది కూడా ఇచ్చేస్తే 2 బ్లౌజులు మనీ అయితే ఒకేసారి ఇచ్చేస్తారని చెప్పేసి ఇంకా ఇట్లా ఇది కూడా కటింగ్ చేసేసి పెట్టుకుందాము. కటింగ్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక కుట్టడానికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడేం కట్ చేయలేండి, ఇప్పటికే 11 అయిపోతుంది. ఇంకా పట్టా కప్పేసి పడుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ కటింగ్ పెట్టుకుంటా. అసలైతే సాయంత్రం కటింగ్ చేసుకుంటేనే మార్నింగ్ తొందరగా అవుతుంది. ఇదైతే పైపింగ్ క్లాత్, మార్నింగ్ తొందరగా అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇక స్టిచ్చింగ్ మీదనే ఉండొచ్చు. ఇదొకటి ఆది బ్లౌజు, ఇది ఆల్రెడీ బ్లౌజ్ కుట్టాను కదా, దీని ఆది బ్లౌజ్ అనమాట. ఇది చేతి పని చేయాలి. పైపింగ్ వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు చూపించిన క్లాత్ తోటే వేసాను.
లైనింగ్ అయితే తక్కువ ఇచ్చారు. హ్యాండ్స్ వరకు వేరే లైనింగ్ అయితే తెచ్చి వేసాను అనమాట. అంటే వేరే వాళ్ళది హ్యాండ్స్కి వేసాను. అంటే హ్యాండ్స్ కోసం వేరే లైనింగ్ ఇచ్చారు ఒకరు, అందులో మిగిలింది ఇంకా ఈమెకు సర్ది పెట్టా అనమాట. ఇంకంతే 80 సెంటీమీటర్ పీస్లు 2 తెచ్చి ఇస్తారనమాట ఒక్కొక్కసారి లైనింగ్ లేని వాళ్ళు. వాళ్ళకు అడ్జస్ట్ అయితే చేస్తాను. ఇది చేతి పని నేనే చేసుకోవాలి. ఆమెను చేయమంటే కొంచెం ఈ ఒక్కరోజు నాకు కొంచెం పని ఉంది, నువ్వే చేసుకో అని చెప్పింది. పొద్దున్నే ఒకటి అర్జెంట్ బ్లౌజ్ ఉంటే చేతి పని చేసి ఇచ్చేసి ఊరు వెళ్ళిపోయాను. ఇది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఇదేమో చీర ఫాల్ చేశాను కదా, దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీసు వాళ్ళు కుట్టించుకుంటారో ఏమంటారో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదైతే చేతి పని చేయాలి. ఇంకా దారం అయితే తీసుకుంటాను. ఫస్ట్ పట్టా కప్పేసి పెట్టాలన్నమాట. ఓకేనా, చూడండి ఎంత గందరగోళంగా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే నిన్న ఫ్రాక్స్ కుట్టాను. ఇదిగోండి నార్మల్ డైలీ వేర్ ఫ్రాక్స్. ఇవి వచ్చేసి ఊర్లలోకి అమ్మడానికి వస్తున్నారు 150 రూపీస్కి క్లాత్, పంజాబీ డ్రెస్ క్లాత్ అనమాట. కింద పాయింట్ క్లాత్ ఉంటుంది కదా, అదే లైనింగ్ కింద వేయమన్నారనమాట. 150 రూపీస్లో క్లాత్ వచ్చేసింది, లైనింగ్ కూడా అవసరం లేదు. స్టిచ్చింగ్కి ఇస్తే అయిపోతుంది వాళ్ళకు. అంత ఈజీలో ఫ్రాక్ అయిపోయింది అనమాట. జస్ట్ డైలీ వేర్ ఫ్రాక్స్ కుట్టమన్నారు. అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది. ఇవైతే మస్తు ఆగుతాయండి, క్రేప్ క్లాత్లు. అసలు ఎంత బాగున్నాయో క్లాత్ అయితే. జస్ట్ నార్మల్గా కుట్టేసిన 2. ఇంకొక 2 ఏమో కొంచెం జార్జెట్ టైప్లో ఉంది క్లాత్. ఇదిగోండి ఇదేమో సర్కిల్ ఫ్రాకు, అంబ్రెల్లా ఫ్రాక్ కోసం కట్ చేశాను. ఇదిగోండి ఇదేమో సగం కుట్టి ఇంకా ఆలోపే చీకటి అయిపోయింది, మొన్న ఆపేసాను అనమాట. ఇంకా నేనైతే మిషన్ పెట్టలేదు కదా, ఖమ్మం పోయి వచ్చాను. ఇది చేతి పని చేసి పడుకుంటా. చేతి పని అంటే ఏం లేదు, ఉక్సులు కాజాలు పోసి ఆపేయటమే. ఇంకా ఫస్ట్ మిషన్ అయితే పట్టా కప్పేయాలి. నైట్ అయిపోయింది కదా, ఇంకా ఏముందిలే పట్టా కప్పడం అని వదిలేస్తే మాత్రం వర్షం వస్తే మొత్తం తడిసిపోతాయి. అంటే మీరు చూస్తున్నారు కదా, గ్యాప్స్లో నుంచి చినుకులు పడతాయి అనమాట. పెద్ద వర్షం వస్తే మొత్తం తడిసిపోతుంది, లేదు నార్మల్ వర్షం అయితేనేమో జల్లు పడుతుంది అంతే. ఇవైతే కట్ చేయాల్సినవి ఇక్కడ పెట్టేసిన. ఇది ట్రైప్యాడ్. ఇంకా పట్టా అయితే కప్పాలి. ఒకరోజు ఏమైందంటే ఇట్లనే మర్చిపోయి పట్టా కప్పుకోకుండా పడుకున్నా. 11కి నేను ఎందుకో మెలకు వచ్చి లేసాను. అప్పుడే టపటపా అని వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికప్పుడు టకా పట్టా కప్పేసి పడుకున్నాను అనమాట. అంటే ఆ పట్టా కప్పకపోతే నిద్ర కూడా పట్టదు నాకు. నైట్ వర్షం వస్తుందో ఏమో అని భయం అవుతుంది అనమాట. ఎండాకాలం అయితే అంత ఉండదు, వర్షాకాలం కాబట్టి ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు. ఒక్క రూమే కాబట్టి మిషన్లు లోపల పెట్టుకోలేను కదా, ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే కొద్ది రోజులు. పట్టా అయితే కప్పేసిన, బ్లౌజ్ అయితే చేతి పని చేద్దాం. మీకు టైం చెప్తే నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి ఇదిగోండి వాచ్ కూడా దగ్గర పెట్టుకున్నా, మీకు వీడియో చూపించాలని చెప్పేసి. మావాడు ఏంది మమ్మీ ఇందులో చూపిస్తున్నావు అని అంటుండు. వాడు కూడా పడుకోలేదు నేను పడుకోకపోయేసరికి. మీకు చూపిస్తాను చూడండి, ఇలా చూపిస్తే అర్థం కావట్లేదు కదా. ఎగ్జాక్ట్గా 10:56 అవుతుంది చూడండి, 10:56 PM అనమాట. సాటర్డే 10:56 PM అంటే 11 అయిపోయింది ఆల్మోస్ట్. ఈ చేతి పని చేసేసరికి ఇంకొక 5 నిమిషాలు. 11:30కి పడుకుంటే ఇంకా అసలు అప్పుడు కూడా నిద్ర పట్టట్లేదండి. జర్నీ చేసి వచ్చినా రాగానే పడుకుంటే అసలు నిద్ర పట్టేది. కానీ ఇంకా పని ఉంది కదా అని చెప్పేసి ఈ పని అంతా పొద్దున్నాక చేస్తే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇదంతా సాయంత్రం చేయాల్సిన పనే. చేతి పని కొంతమందికి అవపడదు కదా, అంటే నైట్ టైంలో. కానీ నాకైతే మంచిగా కనపడుతుందండి. కాకపోతే ఇది నాకు ఎఫెక్ట్ అవుతుంది ఏమోనని భయం అవుతుంది. నైట్ టైంలో చేస్తా ఎప్పుడైనా. ఫాల్స్ వేయడం చేతి పని ఉంటే మాత్రం 1-2 నైట్ టైంలోనే చేస్తా. పొద్దున్న నుండి సాయంత్రం దాకా మ్యాక్సిమం కుట్టడానికే ట్రై చేస్తా. కటింగ్ కూడా సాయంత్రం టైంలోనే చేసుకుంటా. మార్నింగ్ మిషన్ మాత్రం 10 కానీ అయితే పెట్టనండి, ఎందుకంటే ఇంకా ఇంట్లో పని చేసుకొని ఏమైనా కుట్టినవి కట్ చేసినవి ఉంటే అన్నీ సర్ది పెట్టుకోవాలి కదా, ఎవరి వాళ్ళకి పెట్టిన తర్వాత కుట్టాలి. 2 క్రాప్ టాప్స్ వచ్చినాయి, అవి మీకు చూపించలేదు. అవి పండగ వరకు ఇవ్వమన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అర్జెంట్వే చూపించాను అనమాట. ఒక 2-3 రోజుల్లో కుట్టి ఇవ్వాల్సినవే చూపించాను. ఎంత ఫాస్ట్గా కుడితే అంత మంచిది, ఎందుకంటే వచ్చేది పండగ కాబట్టి ఎప్పుడు ఎవరు తెచ్చిస్తారో తెలియదు. రేపే కావాలంటారు, ఎల్లుండే కావాలంటారు, 2 డేస్లోనే కావాలంటారు. కాబట్టి ఇప్పుడున్న గిరాకీ వరకు ఫాస్ట్గా ఫినిష్ చేసినా అనుకోండి, అట్లా ఇంకా అవి రాగానే ఇచ్చేయచ్చు అనమాట. నేనైతే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మేనేజ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పని ఇలా ఏమంటారు మైండ్లోనే స్కెచ్ గీసుకుంటా. ఇప్పుడు ఇది చేయాలి, అప్పుడు అది చేయాలని. రేపు ఏం వండాలి అనేది కూడా నైటే ఆలోచించుకుంటా. అట్లయితేనే పని తొందరగా అవుతుంది, లేకపోతే కాదు. ఇంక ఇవన్నీ ఇట్లా ఉండగా పాప మా వదిన అయితే ఒక 10 బ్లౌజులు అయితే ఇచ్చింది కుట్టమని. ఇంకా ఆమె అయితే ఇచ్చాను కానీ పాపం టచ్ కూడా చేయలేదు. వీలుంటే ఖచ్చితంగా ఆమె కూడా ఒక 4-5 కుట్టాలి. మా అక్కవి, అమ్మవి, నావి
ఒక సామెత అయితే ఉంది కదా, ఒడ్లోడికి తెడ్డు కరువు కమ్మరోనికి ఏదో ఉంటుంది ఒక సామెత, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అట్లా అన్నట్టుగానే నా బ్లౌజులు అయితే 4 చీరల బ్లౌజులు అయితే ఇంతవరకు కుట్టుకోలేదండి. ముత్యాలమ్మ పండుగకు తెచ్చిన చీరలు. ఏదో సరే షాపింగ్కి వెళ్ళినాము, డిస్కౌంట్ సేల్లో 4 చీరలు తెచ్చుకున్నాను. అప్పటి వరకు ఒక్క చీర కుట్టుకొని కట్టుకున్నా అంతే. మిగతా 3 చీరలు రాఖీకి వచ్చిన ఒక చీర, 4 చీరలు అలాగే ఉన్నాయి. ఆ బ్లౌజులు ఎప్పుడు కుట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆలోచించుకుంటే అమ్మ ఇవన్నీ నేను ఎప్పుడు చేస్తా అనిపిస్తుంది. కానీ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఎస్టిమేషన్ చేసుకుంటే చేయొచ్చు. బ్లౌజులు అయితే చాలా బాగా కుదురుతున్నాయండి. నా మెథడ్లో అయితే ట్రై చేయండి. టైలరింగ్ ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి, అంటే టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నాకైతే పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి ఎలాంటి వారికైనా. కాకపోతే కొంచెం చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్క కటింగే అందరికీ సెట్ అవ్వదు కదా. ఇదిగోండి బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకా వంట రూమ్లోకి అయితే వెళ్ళలేదు. పాలు తెచ్చి గౌతమ్ ఇంట్లో పెట్టిండు. నేనైతే వెళ్ళి చూసుకోలేదు. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. చేతి పని చేసిన తర్వాత కొంచెం ఉక్సులు అనేవి ఇట్లా వెడల్పు అనాలన్నమాట. వెడల్పు అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇలా పెట్టుకునేటప్పుడు వెంటనే తగిలి వస్తుంది. తెల ఒక టకీ అని తగిలిస్తారు, కాజాలు ఊడిపోతాయి, అంటే తెగిపోతాయి. టపీ అని గుంజుతూ ఉంటారు. అదే ఉక్సు వెడల్పు చేసి పెట్టినాం అనుకోండి, ఇలా పెట్టగానే తగిలిపోతుంది అనమాట దానికి. అట్లా చూడండి స్ట్రైట్గా ఎట్లా వచ్చినాయో. కొంతమంది చాక్ పీసులు ఇట్లా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటారు ఉక్సుకు కాజాకు స్ట్రైట్గా. నేను అట్లా ఏం చేయను. నాడాలు చూడండి ఎంత సన్నగా వచ్చినాయో. లూప్ టర్నర్ యూజ్ చేస్తాను ఈ నాడాలకు. టైలరింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అది. ఇంకా ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టేస్తా. కవర్స్ అన్నీ ఇట్లా పరుపు కింద పెడతా అనమాట తీసినప్పుడు. ఇంకా అదైతే బ్లౌజ్ అందులో పెట్టేస్తా. ఇంకా ఇవన్నీ ప్లానింగ్ అనమాట. రేపు ఎంతవరకు ఫినిష్ చేస్తానో తెలియదు. రేపు సండే కాబట్టి ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. 1/2 లీటర్ పాలు కొన్ని పోగొట్టిండంట గౌతమ్ తెస్తుంటే. గిన్నెలో పట్టుకొని రారా, చెంబులో అయితే నీకు తెలవదనంటే ఆయన చెంబులోనే పోసిచ్చిండు. నేను లేను కదా, నేను ఉంటేనేమో గిన్నె ఇచ్చేదాన్ని. గౌతమ్ అన్నం సగం తిని సగం వదిలిపెట్టిండు. నిద్రపోలే ఇంకా గౌతము. నేను లేసుంటే నాతో పాటు లేసే ఉంటాడు. బనానా తింటాడంట ఇప్పుడు. నేను వచ్చేటప్పుడు కొన్ని యాపిల్స్ కొన్ని బనానాస్ అయితే తెచ్చిన. హనీకి యాపిల్స్ అంటే చాలా ఇష్టం. సండే రోజు హనీ వస్తుంది, అంటే ఈరోజు వస్తుంది అనమాట హనీ. రేపు వ్లాగ్లో అయితే కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా, బాయ్.